హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ కావచ్చు అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గాయ్స్, ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసి 2025 ఫేజ్ 2 కౌన్సిలింగ్ ఎప్పుడని అడుగుతున్నారు. యాక్చువల్గా నా హెల్త్ అయితే అసలు బాగాలేదు. నాకు ఫుల్ ఫీవర్ అండ్ వాయిస్ చూసారా, దగ్గు, జలుబు, కోల్డ్ అండ్ కాఫ్. అయినా కూడా సరే అప్డేట్ అని అడుగుతున్నారని చెప్పి నేను వీడియోని అయితే తీసుకొచ్చేసాను. సో నేనైతే చూసారా, నా నోస్తో మాట్లాడుతున్నాను, నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఎనీవే, సో అందరూ కూడా ఏపీఐసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి అయితే అడుగుతున్నారు. రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. సో దాని గురించి అయితే నేను అప్డేట్ ఇస్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫేజ్ 2 కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుందని చెప్తున్నారు. మోస్ట్లీ మనకి లాస్ట్ ఇయర్ కానీ ఆ ముందు ఇయర్స్ కానీ మనం చూసుకుంటే మనకి ఎప్పుడు జరిగింది అంటే, మనకి మోస్ట్లీ చూసుకుంటే మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే జరుగుతుంది. ఓకేనా, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే మ్యాక్స్ మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే జరుగుతుంది. సో ఎవరు కూడా కంగారు పడకండి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి మనకైతే సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఓకేనా, లాస్ట్ ఇయర్ అయితే మనకి సెప్టెంబర్ 5వ తారీఖు ఆ టైంకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ ఇయర్ కూడా అలాగే మనకి ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్లో అయితే మీకు ఖచ్చితంగా కూడా కౌన్సిలింగ్ అనేది జరిగిద్ది. మీరు ఎవరు కంగారు పడకండి. సో అలాగే కొంతమంది రిజిస్ట్రేషన్స్ కూడా చాలామందికి డౌట్ ఉంది రిజిస్ట్రేషన్ గురించి కూడా. సో రిజిస్ట్రేషన్ అనేది మేము ఫస్ట్ కౌన్సిలింగ్లో చేసేసాము, మరి సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలని అడుగుతున్నారు. నో నీడ్ అండి, సెకండ్ కౌన్సిలింగ్లో మీరు మళ్ళీ ఫ్రెష్గా చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేదు, ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే సెకండ్ కౌన్సిలింగ్లో ఫ్రెష్గా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా, వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫ్రెష్గా చేసుకోవాలి. ఆల్రెడీ చేసిన వాళ్ళు అయితే అవసరం లేదు, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సో మేము రిజిస్ట్రేషన్ అయితే చేసేసాము, మాకు అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయినాయి, మరి మేమేం చేయాలి? మాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో కూడా అన్ని వెరిఫికేషన్ అయిపోయినాయి, మాకు అన్ని మెసేజెస్ కూడా వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఏం చేయాలని అడుగుతున్నారు. సో నెక్స్ట్ మీరు చేసే పని ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎలా అయితే చేసుకున్నారో సెకండ్ కౌన్సిలింగ్ డైరెక్ట్గా మీకు ఎవరికైతే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయో కంప్లీట్ అయిపోయో వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ థింగ్, కొంతమందికి డౌట్ ఉంది, మరి ఫస్ట్ కౌన్సిలింగ్లో కొన్ని డాక్యుమెంట్స్ లేక రీఅప్లోడ్ దగ్గర ఆగిపోయాము, ఇప్పుడు మేము ఎలా అని అడుగుతున్నారు. సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ రీఅప్లోడ్ ఆప్షన్ అనేది వస్తుంది. అప్పుడు రీఅప్లోడ్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయలేదు రీఅప్లోడ్ టైంకి, మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకొని మీరు రీఅప్లోడ్ అయితే చేయండి. ఓకేనా, రీఅప్లోడ్ అయితే చేయండి. సో నాకైతే నేను చెప్తున్నాను, క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. నా వీడియో ద్వారా ప్రతిదీ కూడా మీకు చాలా క్లారిటీ ఇస్తున్నాను. సో ఎందుకు వీడియో చేయలేదంటే, నా హెల్త్ అనేది నేను మీకు చెప్తున్నా కదా. సో నా హెల్త్ అనేది సరిగ్గా ఉండడం లేదు కొంచెం. ఇప్పుడైతే నాది మరీ ఫీవర్ వచ్చి మళ్ళీ దగ్గు వచ్చేసి బాగా నేనైతే నోస్తో మాట్లాడుతున్నాను. కాకపోతే మీకు ఎలా అయినా అప్డేట్ ఇవ్వాలి అని చెప్పి నేను వీడియో అయితే తీసుకొచ్చేసాను. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే, అంటే ఐ మీన్ నెక్స్ట్ వీక్, ఈ వీక్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీక్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అయితే ఖచ్చితంగా డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఓకేనా, సెప్టెంబర్ మంత్లో అయితే మీకు ఖచ్చితంగా సెకండ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా డాక్యుమెంట్స్ కాలేజ్ నుంచి రాలేదో, ఎవరైతే డాక్యుమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ అయితే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోండి. సో ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, వీడియోని సగం చూడకండి. సో మోస్ట్లీ చాలామంది వరకు వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారు. మీరు స్కిప్ చేసి చూస్తున్నారు. మళ్ళీ కమెంట్ బాక్స్లో ఆల్రెడీ దాని గురించి చెప్పేశాను వీడియోలో, మళ్ళీ వీడియో సరిగ్గా చూడకుండా కమెంట్ బాక్స్లో అడుగుతున్నారు. నాకు కూడా కష్టంగానే ఉంటుంది, 1-2 కాదు కదా. నేను కమెంట్స్కి చాలామందికి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ దయచేసి మీరైతే వీడియోని మొత్తం అయితే చూడండి. ఓకేనా, ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అలాగే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకునే టైంకి అయితే నేను మళ్ళీ కూడా మీకు ఒక మంచి వీడియో అయితే చేస్తాను. అసలు రిజిస్ట్రేషన్స్ మనకి సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ అవ్వగానే మీకైతే నేను వీడియో చేసి పెడతాను. అలాగే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను. ఎవరు కూడా తొందరపడి మళ్ళీ మిస్టేక్గా పెట్టుకోకండి, ఎందుకంటే ఇది ఫైనల్ ఫేజ్. మళ్ళీ మీకు థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు మ్యాక్స్. ఓకేనా, సో కొంతమంది అయితే భయపడుతున్నారు సెకండ్ ఫేజ్ కూడా ఉండదా అని చెప్పి. డ్యామ్ షూర్గా అయితే మీకు సెకండ్ ఫేజ్ అయితే జరుగుతుంది. సో మీకే కాదు, చాలామంది సెట్లకి అయితే ఇంకా ఫస్ట్ కౌన్సిలింగే స్టార్ట్ అవ్వలేదు. సో చాలామంది పీజీ సెట్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా సేమ్ మీలాగే వాళ్ళకు సెప్టెంబర్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. సో వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఈ వీక్లో అయితే రిలీజ్ అవుతాయి.
సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ అవుతాయి. లేదు అంటే సెప్టెంబర్ మంత్లో ఖచ్చితంగా జరుగుతుంది. మ్యాథ్స్ నేను అన్ని వీడియోస్లో చెప్తూనే వచ్చాను, నాకు ముందే తెలుసు దీని గురించి, అందుకే నేను బిఫోర్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను ఆగస్ట్ మంత్లో రిలీజ్ అవ్వదు, మ్యాథ్స్ రిలీజ్ అయ్యేది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే అని చెప్పి, సెప్టెంబర్లోనే జరిగిద్ది కౌన్సిలింగ్ అని చెప్పి ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోస్లో చెప్పాను. ఓకేనా, మీకు ఇంకా నమ్మబుద్ధి కాబట్టి ఓల్డ్ వీడియోస్లో కూడా ఒక చెక్ చేయండి. అలాగే మన వీడియోస్ అన్నీ చూడండి. మీరు చేసే సపోర్ట్ బట్టే నేను ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ కానీ చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. నా హెల్త్ సెట్ అయిపోతే నేను చాలా వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏ వీడియో కావాలో కింద కమెంట్ చేయండి, ఆ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. బై బాయ్.